ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ పూర్తి అప్డేట్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. ప్రత్యూష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ గారు పర్యటించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ హన్మకొండ నగరాలన్నీ కూడా గులాబీమయంగా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, గులాబీ జెండాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేయనున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ను రిసీవ్ చేసుకోవడానికి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో వాహన ర్యాలీ కూడా నిర్వహించినట్లుగా మనకు తెలుస్తామని. మనతో పాటు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసి వినయభాస్కర్ సరే, కేటీఆర్ గారి పర్యటన ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది వాళ్ళ పర్యటన? వాస్తవంగా దీక్షా దివస్ వచ్చుడు అనే నినాదంతో కేసీఆర్గా ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నటువంటి సందర్భంలో 11 రోజుల పాటు తను చేసినటువంటి దీక్ష ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఉవ్వెత్తున లేచి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి గులాబీ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ వాదులందరూ కూడా ఆ దీక్షా దివస్ను మరి 11 రోజుల పాటు ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా అంటే ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళకు కూడా తెలియజేసేదానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. అందులో భాగంగా మొన్న 4 రోజుల క్రితం మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీక్షా దివస్ సందర్భంగా సనాక సమావేశాలన్నీ కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ఈరోజు నిర్వహించాలన్నారు. మరి ఆ సందర్భంగా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వారి రాక సందర్భంగా మా గులాబీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికేదానికి ఉన్నారు. ఇంకా ఒక గంట లోపు మరి ఈ నగరానికి రాబోతున్నారు. వస్తున్నటువంటి సందర్భంలో మా విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు, మహిళలు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ దీక్షా దివస్ను ఏ తీరుగా చేయాలి, ఎన్ని రోజుల పాటు చేయాలనేది వారిచ్చే దిశ నిర్దేశిస్తున్నటువంటి సందర్భంలో మరి మేము అందరం కూడా ఉత్సాహంగా ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. ఈ హన్మకొండ జిల్లాలనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం బాగా విజయవంతమవుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మొదటి పర్యటన వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా బీసీలకు అన్యాయం చేస్తున్నట్టుగా రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ 20% రిజర్వేషన్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ దాటలేదు, కొన్ని చోట్ల 4% దాటినటువంటి సందర్భంలో ఏం చెప్తారు సార్ మీరు కూడా బీసీ నాయకులు? అంటే ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చూసినట్టయితే కేవలం బీసీ వర్గాలను మోసం చేసాడు కాదు, అన్ని వర్గాలను మోసం చేసింది. చదువుకున్నటువంటి పిల్లలకు కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ చదువులకు దూరమైనటువంటి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకొని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. మైనార్టీలను దగా చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. మరి చివరికి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మరి బీసీ వర్గాలకు 42% ఇస్తాం. ఇదే కాకుండా విద్యాపరంగా ఇస్తాం, ఉపాధి పరంగా ఇస్తాం. మరి అదేవిధంగా అనేక రంగాలలో మరి సబ్ ప్లాన్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పి ఈరోజు ఆశల పల్లెకిలో మరి బీసీల వర్గాలను దగా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ 2 ఏళ్ళలో రేవంత్ ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అయింది 11, 14, 17 అంటున్నారు. మరి ఈ 3 డేట్లలో బీసీ వర్గాలకు మరి రిజర్వేషన్ ప్రకారం కనుక చూసిన 42% కాదు కానీ నాయన ఒక్కొక్క దగ్గర 3%, 4% ఒక జిల్లా. ఉదాహరణకు మా వరంగల్ జిల్లాలనే చూసినట్టయితే 17% కూడా రాలేదు. 315 గ్రామ పంచాయతీలు ఉంటే మాకు వచ్చింది ఎంత? 42 గ్రామ పంచాయతీలు, అంటే 17% కూడా రాలేదు. అంటే ఈ తీరుగా వరంగల్ జిల్లా అంటలేదు, మొత్తం జిల్లాలు చూసుకోండి దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు. అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ దగాబడ్డటువంటి వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తానని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఏమవుదాం, ఎందుకంటే పూర్తిగా 2 ఏళ్ల నుంచి గ్రామ పంచాయతీలన్నీ అధ్వానంగా మారినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కదా సార్. గ్రామ పంచాయతీలు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎలా ఉన్నాయని
చెప్తా ఉన్నారు. మీరు హన్మకొండ జిల్లా అధ్యక్షులు, అనేక గ్రామాలతో మీకు కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా ఈ 2 ఏళ్ళ నుంచి ఎలా ఉన్నాయంటే ప్రజలు ఏం చెప్తున్నారు సార్? అంటే కేవలం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ గ్రామాల విషయాన్ని కాదు, అన్ని నగరాల విషయం కూడా తీసుకొని ప్రత్యేకించి చెప్పాలంటే గ్రామాలలో మరి శానిటేషన్ విషయం అనుకోండి, హరితహారం అనుకోండి, లేకుంటే వేస్ట్ సెగ్రిగేషన్ అనుకోండి, ఈ తీరుగా అన్ని రకాలుగా మరి ట్రాక్టర్లు, ట్రైలర్లు, మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎప్పటికప్పుడు జీతాలు, ఈ తీరుగా గ్రామ పంచాయతీ అన్నీ కూడా అన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలు కూడా పచ్చగా ఉండే. కానీ ఈరోజు అంతా కూడా వెండిపోయి మరి జీతాలు రాక అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక కుంటి సాగు చూపెడుతున్నారు. 3,000 కోట్లు మాకు 3,000 కోట్లు ఎందుకండి? బీసీ వర్గాలకు కావాల్సింది ఆత్మగౌరవంతో మరి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా మాకు హక్కు కల్పించాలని మేము అంటున్నాం. మీరు ముమ్మాటికి ఎన్నికల సమయంలో మమ్మల్ని మోసం చేసిండ్రు. ఈ వర్గాలన్నీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మీ రాజకీయంగా పతనం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే కేటీఆర్ గారు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఒక ఆసక్తికరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి సూచనలు ఒకవైపు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు కావచ్చు, ప్రజలకు ఏ విధమైనటువంటి అంశాలను చెప్పాలన్నటువంటి విషయంలో కేటీఆర్ ప్రసంగం అయితే ఒక ఆసక్తిగా నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. కేటీఆర్ పర్యటన అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం హన్మకొండ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఇప్పటికే వాహనాలు చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి కేటీఆర్కు ఎదురు వెళ్ళి ఆయనను భారీ స్వాగతంతో హన్మకొండ జిల్లాకు తీసుకురానట్టుగా మనకు తెలుస్తూ ఉంది.